హాయ్ హలో అందరికీ. మేమైతే ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. తిరుపతి నుంచి దర్శనం అయితే బాగా అయిపోయిందండి. ఇంకా అక్కడైతే కొన్ని వీడియోస్ తీశాను. అవన్నీ అప్లోడ్ చేస్తాను. ఎక్కువైతే తీయలేదులెండి. అయితే తిరుపతి నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నానంటే ఇగోండి, ఇంకా ఈ ధూప్ స్టిక్ స్టాండ్ ఒకటి తెచ్చుకున్నాననమాట. ఇది చాలాసార్లు తీసుకోవాలనుకున్నాను, కానీ లోన క్లీన్ చేయలేమేమో అని తీసుకోలేదు. ఎందుకో ఇప్పుడు తీసుకోవాలనిపించింది. సరే ట్రై చేద్దామని అదొకటి తీసుకున్నాను. ఇంకా ధూప్ స్టిక్స్ ఇవి వచ్చేసి స్వామివారి పాదాలు తీసుకున్నానండి. ఇవైతే ఇప్పటి నుంచి కోరికనమాట. స్వామివారి పాదాలు ఆన్లైన్లో చూసాను, తెప్పించుకోవాలనుకున్నాను, కానీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేటప్పుడు తెచ్చుకుందామని ఆగాను. అక్కడ తీసుకున్నాను. ఇంకా ఇది చిన్న కవ్వం అనమాట. అమ్మవారి దగ్గర కవ్వం పెట్టుకుంటే మంచిది కదా పూజ మందిరంలో. అలానే ఇలాంటివి ఏవైనా కావాలంటే నేను ఎక్కువ ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటాను అనమాట. ఇంకా అగరబత్తులు కూడా తిరుపతిలో బాగుంటాయి అని చెప్పాను కదండి. ఇంకా అగరబత్తులు తెచ్చుకున్నాను. అలాగే స్వామివారి లడ్డు ప్రసాదం అనమాట. అయితే ఇవన్నీ తెచ్చి ఇంక పూజ మందిలో పెట్టుకున్నాను. ఇంక ఇంతకుమించి షాపింగ్ ఏం చేయలేదండి. ఎందుకంటే ఎప్పటికప్పుడే ఏదో ఒక గుడికి వెళ్తూ ఉంటున్నాము. వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఏం షాపింగ్ చేస్తామనిపించింది అనమాట. అయితే నాకు ఇలా పూజ మందిలోకి ఏం కావాలో అవన్నీ తీసుకొని తెచ్చినవన్నీ పూజ మందిలో పెట్టి పూజ అయితే ఇలా సింపుల్గా చేశానమాట. మేము వచ్చింది ఈరోజు మార్నింగే వచ్చాము. 6 గంటలకైతే వచ్చాము. వచ్చిన వెంటనే ఇంక ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. స్వామివారి పాదాలు పెట్టేసి వెండి పూలు ఉంటే వాటితో అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక పూజలు అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. మా దర్శనాలు కూడా స్వామివారి దయ వల్ల చాలా హ్యాపీగా అయిపోయాయండి. చెప్పాను కదా ముడుపు ఉందని. ముడుపు స్వామివారికి ఇచ్చేసి దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. అయితే ఇంకా ఇంట్లో పూజ అయితే ఇలా అయ్యింది. నేను ఇంకా అక్కడ తిరుపతిలో స్వామివారి పాదాలు చూడడానికి ఇలాగా కొన్ని ప్లేసులకు వెళ్ళాము. అవన్నీ కొంచెం వీడియోస్ తీశాను. తర్వాత అవైతే అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే ఇంటికి వచ్చేసి పూజ అయితే ఎలా చేసుకున్నానో వీడియోని అయితే